కేజ్రీవాల్ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి ఇంటర్వ్యూ అనమాట. ఇండియా టీవీ జర్నలిస్ట్ పేనాజ్ త్యాగికి ఇచ్చింది. పేనాజ్ త్యాగి మే 13న మీ ఇంట్లో స్వాతి మలివాల్తో ఏం జరిగింది అంటే కోర్టు నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు ఆయన. మీరు ప్రతి సమస్య మీద మాట్లాడతారు, అట్లాగే మీ సొంత పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా స్వాతి విషయంలో అన్యాయం జరిగిందని ప్రెస్ మీట్లో చెప్పాడు అంటే కోర్టు నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు. వివాదంలో చిక్కుకున్న తర్వాత కూడా బిభవ్ కుమార్ లక్నో బహిరంగ సభలో మీ పక్కనే కూర్చున్నాడు ఎందుకు అంటే మీ కోర్టులు అంటే ఎందుకు అంత ద్వేషం, నేను ఎలాంటి వ్యాఖ్య చేయనని చెప్పుకొచ్చారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు మౌనంగా ఉన్నారు ఎందుకు అంటే నో కామెంట్ అని చెప్పుకొచ్చారు. స్వాతి మలివాల్ మీ పార్టీలో పనిచేస్తున్న చాలా సీనియర్ కదా, మీతో పాటు చాలా ఏళ్ల నుండి పనిచేసింది కదా అంటే దానికి నో కామెంట్ అని చెప్పుకొచ్చాడు. అట్లాగే స్వాతి మలివాల్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయమని అడిగారట అంటే నో కామెంట్ అని చెప్పారు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే మరి కోర్టులో కేసు ఉందని చెప్పి తనకే మద్యం కుంభకోణానికి సంబంధించి మాట్లాడకూడదు కదా, మరి దాంట్లో ఎందుకు మాట్లాడుతున్నాడు? అట్లాగే తన పార్టీ మీద పేరు వచ్చినటువంటి సందర్భంలో దాని మీద ఎందుకు మాట్లాడు అంటే కేజ్రీవాల్ ఏనాడో కోల్పోయినటువంటి పరిస్థితి అయితే అంటే విశ్వసనీయత కోల్పోయాడు అనడానికి సాక్ష్యం తాజాగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు. కాకపోతే అయినా కూడా పెద్ద మనిషే.